హాయ్ గైస్, సత్యం సుందరం అనే మూవీ రివ్యూ అనమాట. సో మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది అనమాట. చాలా న్యాచురల్ గా ఒక మంచి ఆర్గనైజ్డ్ వేలో మేకింగ్ చేసినట్టు చాలా సింపుల్ గా కూడా ఉన్నాయి అనమాట. సీన్స్ ఏదైతే ఉందో చాలా సో బేస్డ్ సీన్స్ తో సింపుల్ గా అయితే మేకింగ్ చేశారు అనమాట. నాకైతే బాగా నచ్చింది గైస్. సో ప్లాట్ ఏంటి అంటే, సత్యం గారు ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ సొంత ఇల్లు సొంత ఇంటిని అయితే వదిలే వెళ్లే సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లెల పెళ్లికి అయితే మళ్ళా వాళ్ళు ఊరు వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అక్కడ మన కార్తిక్ సుందరం గారు అయితే ఎంటర్ అవుతారు అనమాట. ఆ మూవీకి కూడా కొద్దిగా టర్నింగ్ పాయింట్ లాగా ఉంటది. సో ప్లాట్ అనమాట గైస్. ఇక మూవీకి విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా అయితే బాగుంది గైస్. సింపుల్ గా న్యాచురల్ గా అయితే తీసారనమాట. అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది గైస్. ఎలా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఆర్గనైజ్ చేశారనమాట. చాలా న్యాచురల్ గా కూడా ఉందన్నమాట. వీళ్ళ ప్లసెస్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ బాండ్ అనమాట, అంత వీళ్ళ బాండ్ చాలా సింపుల్ గా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అంత బాగా యాక్ట్ చేశారు. ఇంకా మూవీలో ప్లస్ సీన్స్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళ మెమరీస్ ని గుర్తు తెచ్చుకోవడం, చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకళ్ళు గుర్తు తెచ్చుకునే సిచ్యువేషన్స్ చాలా బాగుంటది అనమాట. ఆ మీటింగ్ సెషన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటది గైస్. నాకైతే బాగా నచ్చింది అనమాట. వీళ్ళ హైప్ సీన్స్ అంటే అవే అనమాట. మెయిన్ వీళ్ళ రోల్ వచ్చేసి సుందరం గారిది సత్యం గారిది చాలా బాగుంటది. సత్యం గారు అయితే ఊరిని కోల్పోయేసరికల్లా చాలా డల్ గా అనిపిస్తారు. అక్కడ మన కార్తిక్ గారు ఎంటర్ అయిన తర్వాత నుంచి బామ్మర్ది అనే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటది. అదే మూవీకి ప్లస్ అనమాట. చెప్పా కదా, మూవీలో వీళ్ళు ప్లస్ అంటే వాళ్ళ బాండ్ అంత బాగుంటది, వస్తుంది అనమాట ఆ బాండ్ ని చూస్తే. మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా నైస్ గైస్. సింపుల్ గా ఆర్గనైజ్ అయితే చేశారనమాట. ఇక్కడ లాగ్ లేకుండా. మాస్ ఆడియన్స్ కి అయితే ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. ఎమోషనల్ గా కొద్దిగా బాగా చూస్తారు మూవీస్, ఎమోషనల్ సీన్స్ ఇంకా అట్లా అనేది వాళ్ళకి. ఇంకా ప్లస్ ఏంటంటే కొత్తగా ట్రై చేద్దాం, ఇంకేమైనా కొత్తగా రొటీన్ కాకుండా అంటే అయితే ఇది బాగుంటది అనమాట. ఎలా అంటే ఇక కొట్టే తెంచే టైప్ లో కాకపోయినా కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో అయితే అయిపోతుంటది గైస్ మూవీ. మెయిన్ ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే మూవీలో కొద్దిగా స్లో బేస్ గా రన్ అవుతుంది అనేలే గానీ ఇక ఓవరాల్ గా అయితే మూవీ ఓకే అని చెప్పొచ్చు. చాలా బాగుంటది, సింపుల్ గా అయితే ఉంటది అనమాట. దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.